శుభాన్ని పురస్కరించుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు యెరూషలేము జయప్రవేశం చేసిన వృత్తాంతం మనకందరికీ బాగా పరిచయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం దానిని మనం చదువుతూనే ఉన్నాం, ధ్యానం చేస్తూనే ఉన్నాం. యేసుక్రీస్తు సిలువ వేయబట్టానికి కొన్ని రోజుల ముందు ఆయన యెరూషలేములోనికి ప్రవేశించటం ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఎన్నోసార్లు యేసుక్రీస్తు యెరూషలేముకి వెళ్ళినా ఈసారి వెళ్ళడం ఒక ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తు యెరూషలేముకి ప్రయాణమైనప్పుడు ఆయన ఒక గొప్ప యోధునిలాగా యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు పట్టణమంతా కలవరం చెందింది, ఈయన ఎవరో అని. అప్పటి వరకు యేసుని చూశారు, కానీ ఆ రోజున యేసుని చూసినటువంటి వారిలో కలవరం ఉంది. వారు ఆ బేత్పగే గ్రామాల దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో చెప్పి పంపించాడు. ప్రభువునకు కావలసి ఉంది అని చెప్పి ఒక గాడిద పిల్లను తీసుకుని రమ్మని చెప్పాడు. వారు ఆ విధంగానే చేశారు. వారందరూ ఆ గాడిదను తీసుకొచ్చిన తర్వాత వారి బట్టలు పరిచారు. గాడిద మీద దారిలో కూడా యేసుక్రీస్తు దానిపైన ఆరోహణుడై ఆయన అధిరోహించి ఆ యొక్క యెరూషలేములోనికి ఆయన ప్రవేశించాడు. ఆ చుట్టుప్రక్కల ఉండేటువంటి వారందరూ, అలానే పండగ కొరకు వచ్చినటువంటి అనేక మంది, లక్షలాది మంది జనం యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వచ్చి మరి ఆయనను గురించి జయధ్వనులు చేశారు. వారందరూ కలిసి యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి ఒక మాట ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగంలో లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం మనం చూద్దాం. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. చాలు. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. వచ్చినవాడు యేసుక్రీస్తే. వచ్చినవాడు ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నటువంటి వాడే. వచ్చినవాడు అనేక అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండగా చూసినటువంటి వాడే. కానీ ఆ రోజున ఈ యేసుక్రీస్తుని గురించి వారు చెప్పిన మాట ఏంటంటే ఆయన రాజు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రాజు. అవును, యేసుక్రీస్తు రాజు. ఆయన రాజు అని చెప్పినప్పుడు మనం ఈ లోకములో చూసేటువంటి రాజుల వంటి రాజు కాదు, వారికి మించినటువంటి రాజు. అందుకని ఆయనను రాజాధిరాజు అని చెబుతూ ఉంటాం. అసలు రాజరికం గురించి నిజానికి మనకైతే ఏం తెలీదు. రాజుల కాలంలో మనం లేము. ఎలా రాజులు పుడతారో, వారు ఎలాగ అభిషేకించబడతారో, వారి యొక్క అధికారాలు ఏంటో, ఇవన్నీ కూడా మనం చరిత్రలో చదివి తెలుసుకోవటమే తప్ప నిజానంగా మనం చూడలేదు. కానీ యేసు రాజు. ఆయన రాజు అన్నప్పుడు ఆయన మహోన్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు. అంటే ఆయనకు మించినటువంటి అధికారం కలిగిన వాడు ఇంకొకడు లేడు. సర్వోన్నతుడు ఆయన. ఈ లోకములోని ప్రతి అధికారము ఆయన అధికారానికి లోబడవలసిందే. ఇది మొదటిది. రెండవది, చరిత్ర యావత్తు ఆయన నియమించినదే. సర్వలోకము ఆయనకు తలవంచవలసినదే. మూడవది, ఆయన సింహాసనాసీనుడై వచ్చినప్పుడు ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవలసిందే. ఇది ఆయన రాజరికం. ఆయన మాటకు తిరుగులేదు. ఆయన శాసిస్తే అది తప్పక నెరవేరుతుంది.
యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఈ సంగతులన్నీ కూడా మనం చూసాం. ఆయన పుట్టినప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఆయన గర్భములో ఉండగా రాజులు, చక్రవర్తులు రకరకాలైనటువంటి శాసనాలు చేసి మేము చెప్పిందే జరగాలి అన్నట్టుగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా వారు శాసనాలు పుట్టించి జనాల్ని ఇటు అటు అటు ఇటు కదిలించేస్తారు అన్నమాట. అప్పటికి మరియా యోసేపులు ఎక్కడో గలిలయలో ఉన్నారు, నజరేతులో. కానీ యేసుక్రీస్తు పుట్టవలసింది బెత్లెహేములో. రాజు ఔగుస్తు కైసరు ఏం చేశాడంటే ఒక ఆజ్ఞ వేశాడంట. జనసంఖ్య రాయించాలా, ప్రజాసంఖ్య రాయించాలా. కాబట్టి ఎవరి స్వంత గ్రామాలకు వారు వెళ్ళిపోయి అక్కడ మీ యొక్క ప్రజాసంఖ్య, మీ సంఖ్య రాయించుకోండి. రాజుగారి యొక్క ఆజ్ఞ. ఆయనకి తెలీదు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడని. కానీ కైసరు ఔగుస్తు ఆజ్ఞ వేయగానే జనమందరూ కదిలేరు. వారు బహుశా రకరకాలుగా శ్రమపడి ఉంటారు. కానీ వాటన్నిటి మధ్య దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆ ప్రవచనం ఖచ్చితంగా నెరవేరింది. యోదయ దేశపు బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఈ రాజు ఎంతటి బలవంతుడంటే ఆయన ఏదైతే చేస్తాడో దానిని ముందుగానే చెబుతాడు. ఆయన చెప్పిన మాటలో పొల్లు కూడా పోకుండా అదే జరుగుతుంది. దానికోసం రాజులు కూడా వారికి తెలియకుండానే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. సృష్టి యావత్తు ఈ విషయంలో ఆయన మాటే వింటది. కొంతమంది తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో నక్షత్రం చూసి రాజు పుట్టాడని బయలుదేరారు. జ్యోతిష్ శాస్త్రాన్ని శాసించిన వాడు కూడా ఆయనే. మొత్తం సృష్టి యావత్తుని కూడా శాసించగలిగినటువంటి అధికారం కలిగినటువంటి వాడు. ఈ అధికారం దేవునికి ఎవరో ఇచ్చినటువంటి అధికారం కాదు. ప్రతి రాజుకి రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక దండాన్నిచ్చో, ఒక కిరీటాన్నిచ్చో, ఒక గ్రంథాన్నిచ్చో ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ యేసుక్రీస్తు యొక్క అధికారం అలా ఎవరి వలనో వచ్చింది కాదు. ఆయన మాట్లాడితే అది నెరవేరుతుంది. చరిత్ర యావత్తు కూడా ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికే మలచబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగం మనం చూస్తే ఆ విషయాలు అర్థమవుతాయి. 2వ అధ్యాయంలో దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు. దేవుడు అక్కడ బబులోను దేశంలో దానియేలును ఆశీర్వదించాడు. దానియేలు దేవునికి నమ్మకమైన వాడుగా సేవ చేశాడు. రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక పంచలోహ విగ్రహాన్ని చూశాడు. ఆ విగ్రహం యొక్క శిరస్సేమో బంగారుగా ఉంటే, భుజాలం వెండివిలా ఉంటే, ఉదరము ఇత్తడిగా ఉంటే, ఆ క్రింద తొడలు ఇనుముగా ఉంటే, ఆ తర్వాత పాదాలు ఇనుము మట్టి కలిసినటువంటి మెటీరియల్తో తయారు చేయబడ్డాయి. ఇదంతా చూసినప్పుడు రాజుగారికి అర్థం కాలేదు. ఊరంతా చాటింపు వేయించాడు. ఆఖరికి దానియేలు వచ్చాడు. దానియేలు దేవుని యొక్క దర్శనం ప్రకారంగా దానికి భావం చెప్పాడు. ఆ బంగారు శిరస్సు తామే. ఇది బబులోను రాజ్యం. ఇవన్నీ కూడా బబులోను రాజ్యం. ఆ తర్వాత మాదీయులు పారసీకుల రాజ్యం, ఆ తర్వాత గ్రీకు రాజ్యం, ఆ తర్వాత రోమా రాజ్యం. ఇవన్నీ కూడా ప్రపంచ సామ్రాజ్యాలు. ఇవి దేవుడు అప్పుడే నిర్ణయించేశాడు, ఇవన్నీ రాకముందే. ఇదిగో ఇలా గడుస్తుంది చరిత్ర. ప్రస్తుతం జరుగుతుంది బబులోను సామ్రాజ్యం.
దీని తర్వాత వెండితో సమానమైనటువంటి మాదీయులు పారసీకుల రాజ్యం వస్తుంది. ఇది కూటమి సామ్రాజ్యం. ఆ తర్వాత వచ్చేటువంటి ప్రపంచ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. ఆ తర్వాత వచ్చేటువంటి ప్రపంచ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్య కాలంలోనే దానియేలు చెప్పిన రీతిగా ఈ చేతి సహాయం లేక తీయబడినటువంటి రాయి ఒకటి వచ్చిందంట. ఆ రాయి దేవుని యొక్క రాజ్యం, యేసుక్రీస్తు. కనుక చరిత్ర యావత్తు ఏ రాజు యొక్క ఆధీనంలో నడిపించబడుతూ ఉందో ఆ రాజే ఈ యేసుక్రీస్తు. తనకు తెలియకుండానే కైసర్ ఔగుస్తు ఆజ్ఞ వేశాడు. అసలు వారికి తెలియకుండానే జయాపజయాలు పొంది ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం మేమే తగుదాం, మాదే ప్రపంచమంతా అని రాజ్యమేలారు. కానీ వారందరూ కూడా ఈ యేసుక్రీస్తు కోసం పనిచేశారు. యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం పనిచేశారు. ఆ తర్వాత అదే దర్శనంలో చెప్పిన మాట ఏంటంటే, ఇనుము మట్టి ఎలాగైతే ఒకదానితో ఒకటి అతకవో అలాగనే జనులు ఒకరితో ఒకరికి పొసగనందున చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడతాయి. ప్రస్తుతం పరిస్థితి అదే. అయితే చేతి సహాయము లేక తీయబడినటువంటి ఈ రాయి అనగా యేసుక్రీస్తు యొక్క రాజ్యము అది చిన్నగా ప్రారంభమై ఆ తర్వాత ఎదిగి 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 మహాభూతలమంతా పెద్ద పర్వతం అయిపోతుంది. అప్పుడు ఈ రాజ్యాలన్నిటికీ అసలు స్థలం లేకుండా పోయి దేవుని యొక్క రాజ్యమే స్థిరపరచబడుతుంది. ఇది యేసుక్రీస్తు రాజు అని చెప్పినప్పుడు ఆయన ఎవరో మనకు అర్థమయ్యేలాగా వివరించారు. ఇప్పటి వరకు చరిత్ర అంతా కూడా ఈ దేవుని కొరకే పనిచేస్తూ ఉంది. ఈ విషయం ఎరుగక అక్కడ ఉన్నటువంటి కొంతమంది మత నాయకులు వారేమనుకున్నారంటే, ఈ ఆలయం, ఈ యూదా మతం ఇదంతా కూడా మా కనుసన్నల్లో జరగాల్సినటువంటి విషయం. ఇక్కడ అధికారం మాదే. ఆ టైంలో యేసుక్రీస్తు ఆలయంలోనికి జయప్రవేశం చేశాడు. యెరూషలేములోనికే కాదు, ఆలయంలోనికి వెళ్ళాడు. ఆలయంలోనికి వెళ్తే అక్కడ ఏం జరిగిందో చూడండి. 38వ వచనం ఇంకా కంటిన్యూ చేయండి. ప్రభువు పేరట వచ్చిన స్తుతింపండి, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దించు అని చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండినెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచూ ఉన్నాను. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసా? వారేమనుకున్నారంటే, ఈ ఆలయం మాది, ఈ ఆలయంలో ఏది జరగాలన్నా మా ఆజ్ఞ ప్రకారంగానే జరగాలి. ఏంటి కేకలు? యేసు నీ శిష్యులకు చెప్పు, నువ్వు గద్దించు వారిని, కేకలు వేయొద్దని. అప్పుడు యేసుక్రీస్తు వారికి చెప్పిన సమాధానం ఏంటంటే, వీరు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళు కేకలు వేస్తాయి. అంటే వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన రాజాదిరాజు, ఆయనకు మాత్రమే మహిమ కలగాలి. శిష్యులు మాత్రమే కాదు, సర్వ సృష్టి కూడా దేవుణ్ణి మహిమపరచాల్సిందే. వారు ఆ విషయాన్ని గ్రహించలేదనుకోండి, కానీ నీ శిష్యులను గద్దించు అని స్తోత్రాలు చేసేవారి యొక్క గొంతు నొక్కటానికి ప్రయత్నం చేశారు.
ఈ రోజున మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు మనిషి కాదు, పరిమితమైనటువంటి వాడు కాడు, ఏదో ఒక ప్రాంతానికి దేవుడని అనిపించుకున్నవాడు కాడు, ఏదో ఒక జనానికి దేవుడని అనిపించుకున్నటువంటి వాడు కాడు. ఆయనే సర్వలోకాధిపతి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఆ రాజ్యం యొక్క పూర్తి మహిమ ఇంకా కనపడనందుచేత జనాలు ఆ విధంగా మాట్లాడుతున్నారే తప్ప అసలు దేవుని యొక్క రాజ్యం యొక్క మహిమే వేరు. నిజానికి యేసుక్రీస్తు తన యొక్క రాజ్యాన్ని గురించి చాలా వివరంగా చెప్పారు. అయితే ఈ పరిసయ్యులు కానీ, యూదులు కానీ, ప్రజలు కానీ ఎవ్వరూ దానిని సరిగా అర్థం చేసుకోలేరు. ఈ యూదులందరూ కూడా ఏమని ఆలోచించారంటే, వెంటనే దేవుని యొక్క రాజ్యం రావాలి, వెంటనే రోమా సామ్రాజ్యం కూలిపోవాలి, వెంటనే మా బంధకాలన్నీ తెగిపోవాలి, మేము మా దేశంలో స్వాతంత్రంగా బ్రతకాలి అనేటువంటిదే వారి యొక్క ఉద్దేశం. ఇమ్మీడియట్గా వారికి ఇండిపెండెన్స్ కావాలా, రాజ్యం కావాలా. వారు ఆలోచిస్తూ ఉన్నది భౌతికమైనటువంటి ఒక రాజ్యాన్ని గురించి. కానీ యేసుక్రీస్తు వారితో మాట్లాడింది శాశ్వతమైనటువంటి రాజ్యం గురించి. దీనికి ముందే ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 19వ అధ్యాయంలో మన 28వ వచనం నుండి చదివాం కదా. దానికి ముందు యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే 12వ వచనంలో చూడండి. రాజకుమారుడు ఒక రాజ్యమును సంపాదించుకొని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. రాజకుమారుడొకడు రాజ్యము సంపాదించుకొని ఏం చేశాడంట? మరలా రావాలనని దూరదేశంలోకి వెళ్ళాను. అందులోనే యేసుక్రీస్తు యొక్క మర్మము దాగి ఉంది. అది వారికి అర్థం కాలే. ఇప్పుడు రాజకుమారుడు వచ్చాడు. ఎందుకో తెలుసా? రాజ్యాన్ని సంపాదించడానికి. వారందరూ ఏమనుకున్నారంటే యేసుక్రీస్తుని సిలువ వేసి చంపేశామనుకున్నారు. కానీ అక్కడే యేసుక్రీస్తు ఒక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. వారి కంటికి కనిపించినటువంటి మరో రాజ్యం ఉంది. దేవునికి వ్యతిరేకంగా పనిచేసే అంధకార రాజ్యం అంతా అక్కడే కూలిపోయింది సిలువ దగ్గర. అదే చోట విజయం లభించింది. ఆయన రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని ఆయన తన దాసులను పిలిచి వారికి మీనాలనిచ్చి మీరు వ్యాపారం చేయండి అని చెప్పాడు. ఈ రోజున నీ స్థితి నా స్థితి అది. ఆయన రాజ్యం సంపాదించాడు. ఆ రాజ్యములోనికి దేవుడు నిన్ను నన్ను ప్రవేశపెట్టాడు. మనం ఈ లోకములో ఆయన ప్రజలంగా జీవించాల్సినటువంటి వారం. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమతో వస్తాడు. ప్రస్తుతమైతే నీ రాజు నీతిపరుడు, సాత్వికుడు, దీనుడై నీ దగ్గరకు వచ్చాడు. ఆయన యుద్ధానికి రాలేదు. ఆయన సమాధానం కోరి వచ్చాడు. సమాధానం కోరి వచ్చినటువంటి దినాలలో ఒకవేళ ఆ రాజునే గనక అంగీకరించగలిగితే ఆయన మహిమతో వచ్చినప్పుడు నీవు నిలబడతావు. కాబట్టి ఈ రోజున మన పని ఏంటంటే ఆయన రాజే, ఆయన రాజని మనకు తెలుసు. అయితే ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తివిగా నువ్వేం చేస్తున్నావు? మన ఎదుట ఉన్న ప్రశ్న అది. నీవు ఒక విశ్వాసిగా దేవుని యొక్క రాజ్య సంబంధిగా సంఘములో జీవించగలుగుతున్నావా? దేవుని రాజ్య సంబంధిగానే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నావా? దేవుని రాజ్య సంబంధిగానే నీ ఉద్యోగాన్ని నువ్వు చేయగలుగుతున్నావా?
దేవుని రాజ్య సంబంధిగానే నీ వృత్తిని నువ్వు చేయగలుగుతున్నావా? నీ వ్యాపారాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు దేవుని యొక్క రాజ్య సంబంధివి అని జ్ఞాపకం చేసుకో. నీ రాజు నీతిపరుడు. ఆయన వస్తాడు ఒకరోజు. ఆయన ఒకరోజు వచ్చినప్పుడు ఎవరెవరికైతే మీనాలు ఇచ్చాడో వారందరినీ కూడా లెక్క అడుగుతాడు. మనల్ని లెక్క అడుగుతాడు. నీ జీవితాన్ని గురించి లెక్క అడుగుతాడు. దేవుని రాజ్య సంబంధిగా నువ్వు చేసింది ఏంటి? అది కావాలా దేవునికి? ఓకే, అది మన విషయం అయితే దేవుని యొక్క వాక్యంలో చూస్తే సర్వలోకానికి మరొక దృశ్యం కనబడతా ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఎందుకు రొమ్ము కొట్టుకోవడం? అప్పుడు వాళ్ళకి అసలు విషయం గుర్తొస్తుంది. ఈయన్న మేము సిలువ వేసింది, ఈయన్న మేము ఆ రోజున గద్దించమని చెప్పింది, ఈయన్న మేము ఆ రోజున హేళన చేసింది, ఈయన్న మేము తృణీకరించింది అని ఆ రోజున అందరూ కూడా ఆ రాజాది రాజు వస్తూ ఉండగా చూసి రొమ్ము కొట్టుకుంటారంట. రొమ్ము కొట్టుకునే వారి గుంపులో నువ్వు ఉండకూడదు. లోకమంతా చూస్తారు, లోకమంతా చూస్తారు. ఎవరెవరు చూస్తారంటే ప్రతి నేత్రము చూస్తుందంట. ఈవెన్ ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారట. చూసినప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఆ పరిస్థితులు మనం తలంచుకుంటే అది చాలా భయంకరం. ఇదే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుంచి, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. ఆయన ఒక్కసారి సింహాసనాసీనుడిగా ప్రత్యక్షమైతే భూమి ఆకాశం పారిపోతాయంట. భూమి నిలిచినంత వరకే కదా నేను అని నువ్వు జీవించగలవు. ఆ భూమి గనక నెరవేడిస్తే మన బ్రతికేంటి? ఈ మధ్య మరీ భయంకరంగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఎవరు తప్పించుకోగలుగుతున్నారు? అంతా అయిపోయిన తర్వాత రిక్టర్ స్కేల్ మీద ఇది ఇంత తీవ్రంగా వచ్చింది అని రిపోర్ట్ చెప్తారు నీకు, అంతేగాని దాన్ని తప్పించగలిగిన నాదుడెవరు? ఇప్పుడు దేవుడు సింహాసనాసీనుడైతే అసలు ఆ భూమే నిలవబడదంట. భూమి ఉన్నంత వరకే కదా నేను నిలబడేది, నువ్వు నిలబడేది. మనం అనుకున్నది మనం బాగా చలాయిస్తున్నాం అనుకోవటానికి చలాయించడానికి. కానీ ఆ భూమే లేకపోతే అసలేమీ లేదు. కానీ ఆయన సింహాసనము వేసుకొని కూర్చున్నప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి అందరూ వచ్చి ఆయన సింహాసనం ఎదుట నిలబడతారు. అప్పుడు ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు. ఆయన రాజు, ఆయన రాజు. ఆయన ఒక మనిషిగా వచ్చాడని, ఆయన దీనుడిగా వచ్చాడని, ఆయన సాత్వికుడిగా వచ్చాడని మనం ఎన్ని మాటలనినా ఆయన దానిని పడ్డాడే తప్ప తిరిగి బదులివ్వలేదని మనం ఆయనను సులకన చేయటానికి లేదు. ఆయన రాజు, ఆయన రాజు, ఆయన రాజు.
ఫిలిప్పీ పత్రికలో ఇంకొక రిఫరెన్స్ చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామ ఆయనకు అనుగ్రహించెను. ఆయనదే అంతిమ అధికారం. ఆయనదే అంతిమ అధికారం. ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక ఒప్పుకోవలసిందే. ప్రతి మోకాలు ఆయన అధికారానికి వంగాల్సిందే, ప్రతి నాలుక ఆయనే ప్రభువని ఒప్పుకోవలసిందే. అంతకు మించినటువంటి అధికారం లేదు. కనుక ఈ రోజున అలాంటి యేసుని మనం కలిగి మన మీనాలను మనం ఏం చేస్తున్నాం? అలాంటి యేసుని మనం కలిగి మన మీనాలు మనం ఏం చేస్తున్నాం అంటే మన జీవితంతో మనం ఏం చేస్తున్నాం? మనం ఎలాంటి వ్యాపారం చేస్తూ ఉన్నాం? ఈ దేవుని యొక్క సింహాసనం ఎదుట ఒక వ్యక్తి నశించిపోకుండా ఆయన ఎదుట ధన్యుడు కావాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది. అదేంటంటే కీర్తనల గ్రంథంలో 2వ కీర్తనలో చాలా చక్కగా మాట్లాడాడు. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 10 నుండి చదవండి. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుందుడి. రాజులు భూపతులు అందరికీ మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు తెలుసుకోండి, వివేకులయుండుండి, బోధనుందుడి అంటే మీరు తెలుసుకోండి. మన అధికారం అంతిమ అధికారం కాదు. నీవు నిర్ణయించిన ప్రకారంగా చేసుకోగలనని నువ్వు అనుకోవద్దు. ఇదిగో ఒక అధికారం ఉంది, ఆ అధికారం రాబోతూ ఉంది. కాబట్టి ఏం చేయాలా? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కాబట్టి ఆ రాజుని మన జీవితంలోనికి ఆహ్వానించడం తప్ప వేరు మార్గం మనకి లేదు. ఆయన్ని ఆశ్రయిస్తేనే మనం ధన్యులం అవుతాం. ఆయనను ఆశ్రయించకపోతే త్రోవ తప్పి నశించిపోతామట. కాబట్టి క్రైస్తవులంగా ఈ రోజున మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, నీవు నేను ఆ రాజు యొక్క రాజ్య వారసులంగా, ఆ రాజ్య పౌరులంగా మనం భయపడాల్సిన పని లేదు. నీ విశ్వాస జీవితంలో నువ్వు రాజీ పడాల్సిన పని లేదు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ధైర్యంగా జీవించు. పరిస్థితులను బట్టి నీ ఐడెంటిటీని నువ్వు దాచుకోవలసిన పని లేదు. నువ్వు బాహాటంగా క్రైస్తవునిగా జీవించు. బాహాటంగా క్రైస్తవునిగా జీవించినప్పుడు దేవుని రాజ్య విలువలతో జీవించు. దేవుని రాజ్య విలువలు కలిగి నీ కుటుంబాన్ని కట్టుకో. దేవుని రాజ్య విలువలు కలిగి నీ వృత్తిని చేయి. దేవుని రాజ్య విలువలు కలిగి నీ ఉద్యోగం చేయి. నువ్వెక్కడ ఉంటే అక్కడ. అప్పుడు లోకం భయపడుతుంది. అపవాది మనల్ని డైరెక్ట్గా దాడి చేయగలిగినంత శక్తి వాడికి లేదు. నిన్న రాత్రే మనం బైబిల్ స్టడీలో చెప్పుకున్నాం ఆ మాట.
వాడు దాడి చెయ్యాలంటే మనం అవకాశం ఇవ్వాల. మనం అవకాశం ఇవ్వకపోతే వాడేమి చేయలేడు. నువ్వు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే దేవుని బిడ్డగానే జీవించాల. అప్పుడు అపవాది జడుస్తుంది. కానీ మనం రాజీ పడుతూ బ్రతుకుతున్నాం అనుకోండి, వాడికి భయం లేదు. మనల్ని చాలా సులువుగా పక్కత్రోవ పట్టిస్తాడు. చాలా సులువుగా ఓడించేస్తాడు. కాబట్టి ఈ రోజున మనము దేవుని బిడ్డలంగా, ఆయన రాజ్య నివాసులంగా, యేసుక్రీస్తే నా రాజు అని ఎరిగిన వారంగా ఈ లోకంలో ధైర్యంగా జీవిద్దాం. అనేకులకు ఈ రాజ్య వారసత్వాన్ని కలుగజేద్దాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీవే దేవుడవు, నీవు మాత్రమే దేవుడవు. నీవే రాజువు, రాజాది రాజువు. నీ అధికారమునకు తిరుగులేదు. దేవా, నీవే అంతిమ అధికారము కలిగిన వాడవు. నీవు మనుష్యుల మీద, ప్రతి జీవి మీద, సర్వలోకము మీద, పంచభూతాల మీద అధికారము కలిగినటువంటి వాడవు. నీ మాట చొప్పున సమస్తము జరుగుతూ ఉన్నాయి. దేవాటి గొప్ప దేవుడవు మమ్మను జ్ఞాపకం చేసుకొని మా వద్దకు వచ్చి మా జీవితాలను పావనం చేసినందులకు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మమ్మను ధన్యులుగా చేసినందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కనుక ప్రభు, మేము నీ రాజ్య వాసులంగా, మేము నీ రాజ్యానికి సంబంధించిన వారంగా ఈ లోకములో జీవించడానికి మాకు నీ కృపనివ్వండి. అనేక చోట్ల మా జీవితంలో ప్రభువా, ఒకవేళ మేము నీ రాజ్య నివాసులంగా నివసించలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే, అట్టి చోట కూడా మేము నీ నామాన్ని అంటిపెట్టుకొని ఉండగలిగినట్లు మాకు సహాయం దయచేయండి. మేము రాజీ పడకుండా నీ నామాన్ని మహిమపరచగలిగే కృప మాకు అనుగ్రహించండి. సంఘమంతటిని మీరు ఈ రీతిగా ఆశీర్వదిస్తారని నమ్ముతూ ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధనకి తేకాకి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఉన్న మనకును, మన కుటుంబములకును, సంఘమంతటికిని సదాకాలము మనం ఆయన సన్నిధిని నిర్దోషులుగా నిలవబడు పర్యంతము సదా మనకు తోడే ఉండునుగాక. ఆమేన్.